డీఎస్పీ భీమ్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా భీమ్రెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోదాల నేపథ్యంలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. భీమ్రెడ్డికి బహిరంగ మార్కెట్లో సుమారు 200 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇక సోదాల్లో భాగంగా భీమ్రెడ్డి నివాసంలో ఓ డైరీని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ డైరీలో 15 మందికి పైగా బినామీల పేర్లను భీమ్రెడ్డి రాసుకున్నట్లు తెలిసింది. ఇక వారం రోజుల క్రితం 3 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా డైరీలో పేర్కొన్నారు. దీంతో బినామీలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే భీమ్రెడ్డి బినామీ ఇంట్లో 44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బినామీలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. గతంలోనూ ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో కొంతమంది వ్యక్తులతో భీమ్రెడ్డికి పరిచయాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక మరోవైపు భీమ్రెడ్డికి సంబంధించిన బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయాలని ఏసీబీ భావిస్తోంది. ఇక కోర్టును ఆశ్రయించి బ్యాంక్ లాకర్లను తెరిచే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని రంజిత్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి. ఇక డీఎస్పీ భీమ్రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రంజిత్? నిఖత్, ఏదైతే హైదరాబాద్ నగరంలో నిన్న ఉదయం 5 గంటల నుంచి డీఎస్పీగా పనిచేస్తున్నటువంటి భీమ్రెడ్డి పైన కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అతని యొక్క ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బు కావచ్చు, ఆస్తుల చిట్టా అనేది రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2010లో ఎస్ఐగా పనిచేసినటువంటి భీమ్రెడ్డి 2015లో అతను సిఐగా కావడం, దాని తర్వాత పదోన్నతి పొందడం, వనస్థలిపురంలో ఏసీపీగా, దాని తర్వాత పటాన్ చెరువుల డీఎస్పీగా పనిచేసినటువంటి భీమ్రెడ్డి ప్రస్తుతానికి కూడా డీజీపీ ఆఫీస్లో ఐటీ వింగ్లో పనిచేస్తున్న సందర్భం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానిలో మొత్తానికి ఎక్కడైతే సిఐగా పనిచేసినటువంటి నారాయణగూడ కావచ్చు, ఏసీపీగా వనస్థలిపురం కావచ్చు, పటాన్ చెరువు కావచ్చు, ఎక్కడ పని చేసినా అక్కడ ఏ విధంగా ల్యాండ్ మాఫియా ఉంది, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, లేకపోతే ఎక్కడ కూడా ప్రాపర్టీలు సంపాదించవచ్చని ఒక టార్గెట్గా పనిచేస్తున్నాడని కూడా పలువురు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పటాన్ చెరువు ప్రాంతాల్లో దాదాపు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 2500 పెట్టుబడులతోనే ఒక నిర్మాణం చేపడుతుంటే దాంట్లో కూడా పెట్టుబడి పెట్టినట్టుగా కూడా సమాచారం ఉంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే ఇతనికి సంబంధించిన ఆస్తుల చిట్టాలో మాత్రం ఎక్కడ తగ్గకుండా అతనికి సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, అతనికి సంబంధించినటువంటి బినామీలు కావచ్చు, ఆ బినామీలకు ఇచ్చినటువంటి డబ్బులు కావచ్చు, ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కావచ్చు, అన్నిటిని కూడా ఏసీబీ అధికారులు తీసుకున్న సందర్భం, అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా దానికి సంబంధించినటువంటి బినామీలు 15 మంది ఉన్నారు. ఈ 15 మంది దగ్గర ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐ నుంచి ఒక డిఎస్పీగా పనిచేసినటువంటి 2010 నుంచి 2026 కంటే కేవలం 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లోనే డ్యూటీలో ఉన్నటువంటి డిఎస్పీ భీమ్రెడ్డి అతనికి సంబంధించినది దాదాపు బహిరంగ మార్కెట్ ప్రకారమే 200 కోట్ల పైచిలకు ఆస్తులు ఈ రోజు వరకు వచ్చాయి. ఇంకపోతే ఇతనికి సంబంధించినటువంటి లాకర్ల విషయంలో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినటువంటి ఏసీబీ అధికారులు లాకర్లని తెరిపించాలని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న చూసినట్లయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అతని దగ్గర ఉన్న బంగారం మొత్తం కూడా 1 గ్రామ్ గోల్డ్ అని పోలీసులనే కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని చూపెట్టడానికి అధికారులు టెస్టింగ్ చేయడానికి కూడా దానికి సంబంధించినటువంటి టెస్టింగ్ లిక్విడ్తో పాటుగా అధికారులు వచ్చి టెస్ట్ చేసి దాన్ని బంగారంగా గుర్తించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా విలాసమంత జీవితం కనిపించడానికి ఒక 8 కోట్ల రూపాయలతోనే ఒక విల్లాను కొని దాంట్లో విలాసవంతంగా జీవనం గడుపుతూ, దాంతో పాటుగా ఇతను అధికారులు కావచ్చు, దాంతో పాటుగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నేతలు కావచ్చు వాళ్ళందరినీ, అంటే తెల్ల చొక్కాలు వేసుకున్న ప్రతి ఒక్కరితోని మంచితనం, దాంతో పాటుగా అధికారులను గుప్పెట్లోకి తీసుకోవడం, ఎలాగా పోలీస్ శాఖలో అధికారం ఉందనే ఒక అధికారంతోనే కోట్ల రూపాయలు దండుకోవడం చేస్తున్నటువంటి ఈ అవినీతి తిమింగళాలు ఎక్కడ చూసినా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ప్రతి
అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏసీబీ రైడ్లలో అగ్రగామిగా నిలిచింది. అవినీతిలో పోలీస్ అధికారులను కూడా ఏసీబీ అధికారులు చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇంత తతంగం జరుగుతుంటే దాదాపు బహిరంగ మార్కెట్ ప్రకారం 200 కోట్ల విలువ కలిగినటువంటి ఆస్తులు ఏతున్నాయో ఆస్తులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఉంటే లాకర్లు మాత్రం ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఓపెన్ చేయకపోవడంతో పలు అనుమానాలు తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే అతనికి సంబంధించిన తర్వాత అతనికి ఆరోగ్యం బాగలేదు, దానివల్ల కూడా అతనికి నోటీసులు ఇచ్చిపోయామని ఏసీబీ అధికారులు సమాధానం చెప్తున్నారు. అంటే దీనికి ఇచ్చిన తర్వాత లాకర్లో ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంట్లు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, దాని తర్వాత డబ్బు కావచ్చు, వీటి యొక్క పరిస్థితి ఏంటిది? ఇప్పటికే అతని యొక్క నివాసం ఉంటున్నటువంటి నార్సింగ్లోని వెసల్లా మెడోస్లో దాదాపు 44 లక్షల రూపాయలు వచ్చేసి క్యాష్, దాంతో పాటుగా బంగారు ఆభరణాలు, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే మద్యం ఉన్నాయో ఆ మద్యాన్ని కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చేసి సీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత తతంగం జరుగుతుంటే పోలీస్ అధికారుల్లో ఏసీబీగా పనిచేస్తున్నటువంటి పోలీసులు సివిల్ లాండ్ ఆర్డర్లో పనిచేస్తున్నటువంటి భీమిరెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారా, లేకపోతే ఎందుకు అరెస్టు చేయట్లేదని కూడా పలువురు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొన్న చూసుకున్నట్లయితే నరహరిని కూడా ఇదే ఏసీబీ అధికారులు పట్టుకున్న తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిపి లాకర్ ఓపెన్ చేసినటువంటి అధికారులు ఈ రోజు ఎందుకు లాకర్ ఓపెన్ చేయలేదు, దానికి సంబంధించినటువంటి కీలక ఆధారాలు, కీలక డాక్యుమెంట్లు కావచ్చు, బంగారు ఆభరణాలు, దాంతో పాటుగా ఆస్తులకు సంబంధించినటువంటి డబ్బులు ఉన్నాయి, అవి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా పలువురు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నా దానిపైన ఒక కీలకమైన సమాధానం లేకపోయినట్టుగా కనిపిస్తుంది. ఇకపోతే ఇతనే దాదాపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే ఇక్కడ కూడా ఏదైతే పోలీస్ శాఖగా అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాలలో ఎక్కడ చూసినా అవినీతి తిమంగళాలు ఎదురవుతున్నాయి. దాంతోపాటుగా పోలీస్ శాఖలో కూడా పట్టు కోల్పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి పట్టు లేకపోవడం వల్లనే ఈ అవినీతి తిమింగళాలు రోజు రోజుకు బయట పడుతున్నాయని కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంత తతంగంలో ముఖ్యంగా భీమిరెడ్డికి సంబంధించిన విషయంలో అతనికి నోటీసులు ఇచ్చి హైకోర్టును ఆశ్రయించి దాని తర్వాత లాకర్లు ఓపెన్ చేస్తామని నోటీస్ పరంగా కావచ్చు, దాని తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి ఏసీబీ అధికారులు ఎప్పుడు అతనికి సంబంధించినటువంటి ఆధారాలను బయట పెడతారని కూడా అడిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి విల్లా ఏదైతే ఉందో ఈ విల్లాలో వెసల్లా మెడోస్ అనే దాంట్లో దాదాపు ఈ గ్రేటర్ కమ్యూనిటీలోని విల్లాలో 8 కోట్ల రూపాయల సంబంధించినటువంటి విల్లాని కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇతనికి సంబంధించినటువంటి బంధుమిత్రులు కావచ్చు, ఇతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళందరి దగ్గర దాదాపు 15 మంది యొక్క పేర్లని డైరీలో రాసుకోవడం, దాంతో పాటుగా ఒక వారం రోజుల క్రితం కూడా 3 కోట్ల రూపాయలు ఈయన అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ మారింది. అంటే 3 కోట్ల రూపాయలు ఎవరికి పంపించాడు, ఎందుకోసం పంపించాడు అనేది కూడా, అంటే ఇతనికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా ల్యాండ్ సెటిల్మెంట్లు ఎక్కువగా చేస్తాడనేది కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. దీనిపైన ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏసీబీ ఉందో ఈ ఏసీబీ దర్యాప్తులో కీలకంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకోవడము, దాంతో పాటుగా భీమిరెడ్డి పనిచేస్తున్నటువంటి ఐటీ వింగ్లో కాకుండా పటాన్ చెరువులో ఉన్నప్పుడే దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించి దానిని డైవర్ట్ చేసుకోవడం కోసం పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలో కావచ్చు, ఇతర రాష్ట్రాలలో కూడా అతను కోట్ల రూపాయలు పెట్టేసి కూడా ఫామ్ హౌస్లు కావచ్చు, దాంతో పాటుగా ల్యాండ్లు కూడా కొన్నట్టుగా మనకు సమాధానం ఉంది. ఇకపోతే బీజేపీకి సంబంధించినటువంటి ఒక మున్సిపల్ మాజీ చైర్పర్సన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర కూడా పెట్టుబడులు పెట్టాడు. అతను కూడా ఇతని దగ్గర బినామీగా పనిచేస్తున్నాడని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇతని యొక్క ఆరోగ్యం బాగలేదు కాబట్టి నోటీసులు ఇస్తామన్నటువంటి ఏసీబీ అధికారులు ఇతనితో పాటుగా 15 మంది మీద అభియోగాలు కావచ్చు, 15 మంది పేర్లు రాసి ఆ 15 మంది దగ్గర కూడా బినామీలుగా ఎవరెవరికి ఏమి డబ్బులు ఇచ్చాడు, ఎవరి పేరు మీద ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేసే వివరాలను తెలుసుకోవడానికి ఈ 15 మందిని విచారిస్తున్నారా, లేదనుకుంటే నిన్న దాదాపు 19 చోట్ల ఇతను నివాసం ఉంటున్న చోటు కాకుండా 19 చోట్ల ఏదైతే ఏసీబీ రైడ్స్ చేసినటువంటి అధికారులు ఈ 15 చోట్ల కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తారా, దాని తర్వాత దీని యొక్క పూర్తి వివరాలు ఎప్పుడు పెడతారనేది కూడా ఒక చర్చాంశంగా జరిగింది. ఫైనల్గా చూసుకున్నట్లయితే దాదాపు 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఏసీబీ రైడ్స్లో 200 నుంచి 300 కోట్ల పైగా మార్కెట్ వాల్యూ ప్రకారం, బహిరంగ మార్కెట్ ప్రకారం 300 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించాడు. అంటే దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో సంవత్సరానికి ఎంత టార్గెట్గా పనిచేస్తున్నాడో, అంటే ప్రజలకు పనిచేయవలసినటువంటి అధికారులు వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఉపయోగాలు కావచ్చు, ప్రజల
కోసం పనిచేసేటువంటి పోలీస్ శాఖను పక్కన పెట్టేసి కాకి డ్రెస్ని పెట్టుకొని అతను తెల్ల చొక్కాలను నమ్ముకొని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను, రాజకీయ నాయకులను, అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కూడా కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నంలో భాగంగానే తక్కువ సమయంలో 300 కోట్ల పైసలకు ఆ ఆస్తులను సంపాదించిందంటే ఇతనికి సంబంధించినటువంటి 15 మంది దగ్గర కూడా ఎంత అంటే ల్యాండ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయి, దాంతో పాటుగా డబ్బు అనేది కూడా ఏ విధంగా ఉంది, ఇవన్నీ రావడానికి కూడా ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది.